హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో పెడిక్యూర్ మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. మరి దానికి కావాల్సింది మనకు వేడి నీళ్ళు. అంటే ఈ హాట్ వాటర్ అనేది మీరు కాళ్ళు పెడితే కనుక కొంచెం మనకు తట్టుకునేలా ఉండేటట్టు చూసుకోండి. గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువే తీసుకోండి, వేడిగా ఉండేటట్టు. ఎందుకంటే కాళ్ళ పగుళ్ళు ఉన్న వాళ్ళకి లేదంటే పెయిన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టడం ద్వారా పగుళ్ళు అనేవి తొందరగా తగ్గిపోతాయి. అంతేకాకుండా పగుళ్ళ లోపల ఉండే జిడ్డు మురికి ఏదైతే ఉంటుందో అది మొత్తం నానిపోయి తొందరగా బయటికి వచ్చేస్తుంది. పెయిన్స్ కూడా కంట్రోల్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం వేడిగానే తీసుకోండి. మరి దీంట్లో మనకు న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూపించబోతున్నాను. జనరల్గా మీరు బ్యూటీ పార్లర్లోకి వెళ్తే కనుక మనకు యాక్టివేటర్ అనేది అమ్మోనియా అనేది యాడ్ చేస్తుంటారు, లేదంటే హెచ్పి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు డెడ్ స్కిన్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది, బ్లాక్నెస్ అనేది కంప్లీట్గా తీసేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంట్లో మనం చేసుకోవడం ద్వారా అవన్నీ ఏమి ఉండవు. కాబట్టి మనం న్యాచురల్గా అమ్మోనియా మనకు దేని నుండి లభిస్తుంది అంటే పొటాటో వాటర్. సో పొటాటోని గ్రైండ్ చేసి ఇలా వాటర్ పోసి నానబెట్టుకోండి. కొద్దిసేపటి తర్వాత పొటాటో వాటర్ అనేది పైకి వస్తుంది కదా, ఇవన్నిటిని దీంట్లో యాడ్ చేసుకోండి. మనకు కింద వైట్గా కనిపించేదంతా అమ్మోనియానే ఫ్రెండ్స్. కాబట్టి ఇలా యాడ్ చేసుకోండి మీరు. ఈ గుజ్జు కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు కాళ్ళు తీసినప్పుడు ఈ గుజ్జు మొత్తం స్క్రబ్లా కనిపిస్తుంది కాబట్టి నేను పైన వాటర్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ మనకు కావాల్సింది రాక్ సాల్ట్. ఈ దొడ్డుప్పు ఏంటంటే మనకు సాల్ట్ వేయడం ద్వారా బాడీలో ఉన్న నెగిటివ్నెస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడానికి సాల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు నార్మల్గా అయినా మధ్యలో ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు మనకు మైండ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా సమస్యలతో ఉంటే కనుక మీరు వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే కనుక మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. 100% గ్యారంటీ. ఇదైతే మీరైతే ట్రై చేసి చూడండి. మనం సాల్ట్ ఎంత వేసుకున్నా పర్వాలేదు. నేను ఈ వాటర్కి అయితే పిరికెడ్ అయితే తీసుకుంటున్నాను. సో అంతేకాకుండా షాంపూ ఎనీ షాంపూ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మన జీవధార హోమ్ మేడ్ షాంపూ అనేది వేస్తున్నాను. ఇదేంటంటే న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన షాంపూ ఫ్రెండ్స్. కాబట్టి నేను దీన్ని వేస్తున్నాను. మనకు క్లీనింగ్ పర్పస్ కాబట్టి ఒక 2 స్పూన్స్ అలా వేస్తే సరిపోతుంది. అంతేకాకుండా లెమన్స్, ఒక 1 లెమన్ అయితే తీసుకున్నాను, లెమన్ జ్యూస్. మనకి ఇన్ఫెక్షన్స్ అనేది తొలగిస్తుంది లెమన్ జ్యూస్ అనేది. అంతేకాకుండా ట్యాన్ అనేది తీసేస్తుంది ఫ్రెండ్స్. చర్మాన్ని అయితే చాలా సాఫ్ట్గా షైనీగా అంటే మెరిసేలా చేయడంలో ఈ లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మొత్తం జ్యూస్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో కాళ్ళను ఒక 15 నుంచి 20 నిమిషాలు, ఒకవేళ పగుళ్ళు ఎక్కువగా ఉండి పెయిన్స్ ఎక్కువగా ఉంటే హాఫ్ అన్ అవర్ వరకు మీరు నానబెట్టండి ఫ్రెండ్స్. మరి ఇలా వేసుకున్న వాటర్లో కాళ్ళను ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా నానబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మనకు బాగా నానితే కనుక ఎలా డస్ట్ అనేది వచ్చేస్తుంది అనేది చూపిస్తాను నేను ఫ్రెండ్స్. ఆఫ్టర్ 15 మినిట్స్ మనకు వాటర్ అనేది కలర్ చేంజ్ అయింది, అంటే మురికిగా తయారయ్యాయి కొంచెం. ఇప్పుడు నేను ఒక లెగ్ అనేది తీసేస్తున్నాను. తీసి దీన్ని క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మనకు స్క్రబ్బర్స్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లో దొరుకుతున్నాయి. మనకు కంప్లీట్గా స్క్రబ్బింగ్లా పనిచేస్తుంది. సో దీంతో మనం క్లీన్ చేసుకుంటే కనుక డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. మనకు డెడ్ స్కిన్ ఉన్న డస్ట్ ఉన్న మొత్తంగా వెళ్ళిపోతుంది.
పగుళ్ళు ఉన్న వాళ్ళకైతే చాలా మురికిగా వస్తుంది. నాకంటే పగుళ్ళు లేవు కాబట్టి నార్మల్గా డస్ట్ అనేది మురికి అనేది వెళ్ళిపోతుంది. కానీ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఒకవేళ మీకు పగుళ్ళు ఉంటే కనుక ఇలా స్క్రబ్బర్ అనేది మనకు ఫుడ్ స్క్రబ్బర్ అని ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది తీసుకోవచ్చు. మరి దీంతో ఎలా చేసుకోవాలి మనం స్క్రబ్బింగ్ అంటే, చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మీకు ఒకవేళ ఉంటే కనుక కనిపిస్తుంది. ఇక్కడ లైట్గా వైట్గా ఉంది కదా, చూడండి. ఇప్పుడు సైడ్స్కి మొత్తం మీరు కంప్లీట్గా స్క్రబ్ అనేది చేసుకోవచ్చు. మిడిల్ పార్ట్ అయితే ఇలా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అంటే మనకు చాలా నీట్గా అయితే అవుతుంది. ఇప్పుడు ఎనీ మాయిశ్చరైజింగ్ క్రీమ్తో ఒకసారి మసాజ్ చేసుకుంటే కనుక మనకు చాలా సాఫ్ట్గా తయారవుతుంది. నేనంటే రైస్ క్రీమ్ ప్రీవియస్ వీడియోస్లలో రైస్ అండ్ పొటాటో క్రీమ్ చూపించాను ఫ్రెండ్స్. దాంతో అయితే మసాజ్ చేస్తున్నాను నేను. సో అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్తో కడిగేస్తున్నాను. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో. అంటే మనకు కంప్లీట్గా మురికి వెళ్ళిపోతే కనుక ఇలా సౌండ్ అనేది వస్తుంది. మీరు ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఇలా సౌండ్ వస్తే కనుక అసలు మనకు చాలా నీట్గా అయినట్టు స్కిన్ అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ లెగ్ ఏది ఉందో దానికి కూడా సేమ్ ప్రొసీజర్. నేను ఇది కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఎలా అయింది అనేది. ఫ్రెండ్స్ ఇది ఒక 5-10 మినిట్స్ ఎక్కువగా నానింది కాబట్టి దీనికి డస్ట్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది, డెడ్ స్కిన్ అనేది. చూసారు కదా.
సో ఫ్రెండ్స్ అయిపోయింది మనకు ఇంట్లో ఈజీగా పెడిక్యూర్. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు డస్ట్ కూడా చాలా వచ్చింది, మురికిగా వాటర్ అనేది. సో ఫ్రెండ్స్ కంపల్సరీ ట్రై చేయండి, ఈజీగా ఇంట్లో పెడిక్యూర్ మీరు కూడా చేసుకోవచ్చు, పార్లర్ అవసరం లేకుండా. మరి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీకు ముందు వస్తుంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.